జమదగ్ని మహర్షి, అదేవిధంగా ఎల్లమ్మ, లక్ష్మీదేవి, కాలభైరవ స్వామి, ఆంజనేయ స్వామి, కాళింగం అడుగు, అదేవిధంగా ఇప్పుడు మనం పరశురాముడి విగ్రహం దగ్గర ఉన్నాం. పరశురాముడి విగ్రహాన్ని ఒకసారి చూద్దాం, ఒకసారి క్రిస్టల్ క్లియర్గా. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి పరశురాముడి విగ్రహం. పరశురాముడి విగ్రహం ఇప్పటికీ కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కొంతవరకు శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా విగ్రహం అనేది ఎంత బాగా కనబడుతుంది చూడండి. అయితే ఒకసారి ఈ నగల్ని ఒకసారి మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా ఇప్పటికే ఎంత బాగున్నాయనేది చూడండి. ఇప్పుడు ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది గాండ్రగొడ్డలి, అదేవిధంగా విల్లులు, అదేవిధంగా బాణాలను ఇవన్నీ కూడా మనం చూడవచ్చు జమదగ్ని మహర్షి యొక్క విగ్రహంలో. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చెన్నూరు పట్టణ కేంద్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి వేమనపల్లి దగ్గరలో రాజారం అనే గ్రామం ఉంటుంది. ఈ రాజారం అనే గ్రామంలో 800 సంవత్సరాల పురాతన విగ్రహాలు ఇక్కడ మనం ఎన్నో చూడొచ్చు. అయితే ఈ పురాతనమైన విగ్రహాల్లో మనం ఇక్కడ చూసినట్టయితే శ్రీకృష్ణుని విగ్రహాన్ని మనం చూసినట్టయితే శిల్పి ఇక్కడ శిల్పకళ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇప్పటికీ ఈ ఎండకు వానకు దడుస్తున్నప్పటికి కూడా ఈ విగ్రహాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. మనం చూసినట్టయితే ఒకసారి శ్రీకృష్ణుని విగ్రహాన్ని పూర్తిగా గమనించండి. ఎంత అద్భుతమైన దివ్య స్వరూపంలో మనకు శ్రీకృష్ణుడు దర్శనమిస్తున్నాడు అనేది కూడా. ఇక్కడ మనకు పక్కనే 2 విగ్రహాలు ఉన్నాయి.